అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం 3.2 హంగర్, హార్డ్షిప్, పాపులర్ రివోల్ట్, ఆకలి, ఇబ్బందులు, చాలా ఫేమస్ అయినటువంటి రివోల్ట్ ఏమిటిది అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1830 సంవత్సరంలో దీస్ ఇయర్స్ వేర్ ద ఇయర్స్ ఆఫ్ గ్రేట్ ఎకనామిక్ హార్డ్షిప్ ఇన్ యూరప్. చాలా ఇబ్బందులు, సామాన్యులు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆర్థికంగా ఇబ్బందులు అంటే మనకి ఆకలి చావులు ఉంటూ ఉంటాయి. సరైనటువంటి ధనం ఉండదు ప్రజల దగ్గర. కొనుక్కోవాలన్నా ఏదైనా వస్తువులు, ఆకలేసింది, బియ్యం కొనుక్కుంటేనే కదా మనం వండుకోవడానికి, అట్లా కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎకనామిక్ హార్డ్షిప్ అంటే అది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా సమస్యలు ఉంటాయి. The first half of the 19th century saw an enormous increase in the population all over Europe. సో మొట్టమొదటిగా దీని యొక్క కారణాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా కారణం ఏంటంటే పాపులేషన్. ప్రజల యొక్క జనాభాని మనం పాపులేషన్గా పిలుస్తూ ఉంటాం. ఈ పాపులేషను బాగా పెరిగిందంట ఆ యొక్క శతాబ్దంలో, అంటే 100 సంవత్సరాల కాలంలో. In most countries, there were more seekers of job than employment. చాలా మంది ఉద్యోగం చేయటానికి రెడీగా ఉన్నారు, కానీ ఆ టైంలో ఉద్యోగాలు లేవు. అంటే ఉదాహరణకి ఇక్కడ 1000 మంది ఉద్యోగం చేయటానికి రెడీగా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు 50 నుంచి 100 మధ్యలోనే ఉండేవి అనేటువంటి అంశం ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి పరిస్థితి? అన్ఎంప్లాయ్మెంట్. మీరు ఎకనామిక్స్లో చదువుకుంటారు కదా, అన్ఎంప్లాయ్మెంట్. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. సరే, లేవు, జనాభా పెరిగింది, ఉద్యోగాలు లేవు, మరి ఏం చేస్తాం? పాపులేషన్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ migrated to the cities to live in overcrowded slums. మరి ఇక్కడ ఉద్యోగాలు లేవు మనకి. ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? ఉన్న ఉద్యోగాలు ఎక్కడైనా ఉంటే సిటీలో ఉంటాయి లేదా టౌన్లో ఉంటాయి. మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడ ఉంటామండి? మన విలేజ్లో మనం ఉంటాం, అంతే కదా. మీరు సిటీలో ఉంటారులే, బుక్ చదువుకుంటున్నారుగా, అది కాదు, అంటే ప్రజలు. కాబట్టి ఇక్కడ ఇబ్బందిగా ఉంది కాబట్టి దగ్గర ఉన్నటువంటి టౌన్కో సిటీకో ప్రజలు మైగ్రేట్ అవుతూ వెళ్తున్నారు. కరెక్టే. ఇక్కడంటే మనకు సొంత ఇల్లు ఉంటుంది, పొలం ఉంటుంది, అన్నీ ఉంటాయి, లేదా అమ్మోళ్ళ ఇల్లు ఉంటుందిగా. ఇక్కడికి వచ్చావు, బాగానే ఉంది, ఇది కొత్త ప్లేస్. ఇక్కడ నీకు హౌస్ ఎక్కడ ఉంది? మరి హౌస్ లేదుగా, ఎక్కడ ఉంటావు? సరే వచ్చామండి, బస్ స్టాండ్లో ఉంటావు, ఓకే, ఒక రోజు ఉంటావు, తర్వాత వాళ్ళు ఊరుకోరుగా. మరి ఇక్కడ ఇల్లు తీసుకోవాలంటే రెంట్ కావాలి కదా, డబ్బులు ఉండాలి కదా. అయ్యి బాబా, డబ్బులు ఉంటే మేము ఎక్కడికి ఎందుకు వచ్చేవాళ్ళం అండి? డబ్బులు ఉంటే మేము ఇంటికాడే ఉండేవాళ్ళం కదా, విలేజ్లో అక్కడే ఏదో పని చేసుకునేవాళ్ళం కదా. మరి ఇక్కడ నువ్వు సిటీకి వచ్చేసావు కదా, ఇక్కడ రెంట్ కట్టాలి కదా. ఇక్కడ అప్పుడు ఏం చేస్తాం మనం? రెంట్ ఏదైతే తక్కువలో ఉంటుందో, బాగా తక్కువగా రెంట్ దొరికేటువంటి ప్రాంతానికి వెళ్తాం, అంతేనా? ఎందుకంటే ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోలేంగా, ఏదైనా ఉద్యోగం వెతుక్కుందాం అనే వచ్చాం. అప్పుడు సిటీస్లో బాగా తక్కువగా ఉండేటువంటి రెంట్ ఏరియా ఏంటంటే స్లమ్ ఏరియా. అంటే చిన్న చిన్న ఇల్లులు, సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా, సరైనటువంటి మంచినీరు అందుబాటులో లేకుండా, అంటే కొంచెం దూరం వెళ్ళి తెచ్చుకోవటం, ఎక్కువ మంది ఉండటం ఆ ప్రాంతంలో, అట్లాంటి ఏరియాస్లో చిన్న ఇల్లు దొరుకుతుంది మనకు రెంట్కి. అంటే మన దగ్గర ఉన్న డబ్బులు తక్కువ కాబట్టి. మన దగ్గర డబ్బులు తక్కువ ఎందుకునే? మన ఊర్లో ఇబ్బంది ఉంది కాబట్టి. ఊర్లో ఇబ్బంది ఎందుకు ఉంది? వర్షాలు సరిగ్గా రాకపోవచ్చు, ఏదో కారణాలు, అనేకమైన కారణాలు, ఉద్యోగాలు లేకపోవచ్చు, పంట నష్టం రావచ్చు, ఏ కారణం చేత అయినా మనం సిటీకి వచ్చాం, టౌన్కి వచ్చాం. అప్పుడు ఈ పరిస్థితి ఉంటుంది. అప్పుడు వీళ్ళు స్లమ్స్కి వచ్చారంట. ఇలా స్లమ్స్కి రోజు వస్తున్నారు కాబట్టి స్లమ్స్లో ఎక్కువ మంది ఉంటున్నారు అనేటువంటి అంశం తెలియజేస్తున్నారు. ఓవర్ క్రౌడ్ అయిపోతున్నాయి. మనకి ఈ ప్రాంతంలో 100 మంది నివసించవచ్చు అంటే 1000 మంది ఉంటున్నారు ఇక్కడ.
ఇప్పుడు ఇబ్బంది కదా, అదే జరుగుతుంది ఇక్కడ. ద స్మాల్ ప్రొడ్యూసర్స్ ఇన్ టౌన్స్ were often faced with stiff competition from imports of cheap machine made goods from England, where industrialization was more advanced than on the continent. ఇదే సమయంలో మరొక సమస్య వచ్చింది మనకి. కేవలం జాబ్స్ లేవన్నాం కదండి, ఓకే. ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో స్మాల్ ప్రొడ్యూసర్స్, వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి కాంపిటీషన్ వచ్చింది. ఎవరు? ఇంగ్లాండ్ దేశం నుంచి. ఎందుకు ఇంగ్లాండ్ దేశం నుంచి ఎందుకు వచ్చింది? ఆ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు మీరు రోజుకి ఒక షర్టు కుడతారు అనుకుందాం. మీ చేతుల ద్వారా మీరు కుడితే రోజుకి ఒక షర్టు కుడతారు. మీరు దీన్ని స్మాల్ ప్రొడ్యూసర్స్ అంటారు. వీళ్ళు నెలకి ఎన్ని షర్ట్లు కుడతారు? అప్పుడు 30 షర్ట్లు కుడతారు. అంటే ఒక షర్టు 30 రూపాయలకి అమ్మచ్చా? అమ్మలేం కదా. కాబట్టి ఒక 50 రూపాయలు అమ్ముదాం, లేదా ఒక 100 రూపాయలు, మన కష్టాన్ని బట్టి మన శ్రమను బట్టి. ఇప్పుడు వీళ్ళు ఎంతకు అమ్ముతారు? 50 రూపాయలు చొప్పున వేసుకుంటే 1500కి అమ్మారు అనుకుందాం. వీళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, ఆ మెషిన్ చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఆ మెషిన్ చేసేటట్టు ఇప్పుడు వాళ్ళకి రోజుకి 300 షర్ట్లు వస్తాయి. నెలకు వచ్చేపాటికి 9000 షర్ట్లు వచ్చినాయి. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఈ షర్ట్లు 10 రూపాయలకో లేదా 20 రూపాయలకో అమ్మేద్దామని డిసైడ్ అయిపోయారు. అప్పుడు 9000 షర్ట్లు అంటే వాళ్ళు 10 రూపాయలకి అమ్మిన 90,000 వస్తాయి వాళ్ళకి. 20 రూపాయలకి అమ్మితే 1,80,000 వస్తాయి. అంటే ఎంత కమ్మినా సరే కంపెనీకి బాగా లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఇక్కడ షర్ట్ ఎంతకు అమ్ముదాం అనుకున్నారు? 50 రూపాయలకి అమ్మితే కానీ మనకు గిట్టుబాటు అవ్వదు. మనం రోజు పని చేయాలి కదా, తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి వీరి షర్ట్లను మనం కొంటామా లేకపోతే వీరి షర్ట్లను కొంటామా? మనలో చాలామందికి చాలా ఎమోషన్స్ ఉంటాయి తెలుసా. ఏదన్నా మనం జనరల్గా అడిగామనుకో, మన దేశంలో చేసిందే మనం కొనాలి, కానీ డబ్బులు ఉండవు జేబులో. ఏం చేస్తాం? డబ్బులు లేవు కానీ ఎమోషన్ ఉంటుంది. మన దేశం ఉంది, మనమే కొనాలి. కరెక్ట్. నువ్వు ఇక్కడ కొనాలంటే 50 రూపాయలు కావాలి షర్ట్, ఇక్కడ కొనాలంటే 20 రూపాయలు కావాలి. నీ జేబులో అసలు డబ్బులే లేవు, లేదా కొంచెమే ఉన్నాయి. ఏం చేస్తాం? ఎంత ఇష్టం లేకపోయినా, ఎంత నచ్చకపోయినా, ఎంత నీకు ఎమోషన్ ఉన్నా ఇదే కొంటాం. ఎందుకంటే నీకు కంఫర్టబుల్ కాబట్టి, తక్కువలో వస్తుంది. ఈ విధంగా ఈ యొక్క స్మాల్ ప్రొడ్యూసర్స్కి ఈ యొక్క బిజినెస్లో ఇబ్బందుల్ని ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చినటువంటి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇంగ్లాండ్ దేశంలో వచ్చినటువంటి యొక్క మార్పు లేదా ఉద్యమం జరిగింది. అప్పుడు ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ఇండస్ట్రీస్లో మెషిన్స్ ఎక్కువ పనిచేస్తాయి మనుషుల కన్నా, కాబట్టి అది 24 గంటల్లో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అవి ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు. కాబట్టి వీళ్ళు అంత చేయలేరు. కాబట్టి వీళ్ళ ప్రోడక్ట్స్ కాస్ట్లీగా ఉంటాయి. వీళ్ళ ప్రోడక్ట్స్ తక్కువ రేట్కి మార్కెట్లో అందుబాటులో ఉండేటువంటి అవకాశం కనబడుతుంది కదా మనకి. అప్పుడు వీళ్ళకి ఇబ్బందా వీళ్ళకి ఇబ్బందా? ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బందికర పరిస్థితే. ఇటు ఉద్యోగాలు లేవు, ఊర్లో పరిస్థితి బాగాలేదు. టౌన్కి వచ్చాం, 1000 మంది వచ్చాం, 50 ఉద్యోగాలు 100 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారం ఏదైనా చేసుకుందాం ఇంటికాడ ఊళ్ళో ఉండంటే ఆ పరిస్థితి లేదు. ఇంగ్లాండ్ నుంచి కుప్పలు తెప్పలకు వచ్చేస్తున్నాయి గూడ్స్. ఎందుకండి? బికాస్ ది ఇండస్ట్రియలైజేషన్ వాజ్ మోర్ అడ్వాన్స్ దాన్ ఆన్ ద కాంటినెంట్. మిగతా ప్రాంతాలన్నింటిలో కన్నా కూడా ఇంగ్లాండ్లో బాగా ఇండస్ట్రియలైజేషన్ జరిగింది, బాగా వ్యాపారం జరుగుతుంది అక్కడ. దిస్ వాజ్ ఎస్పెషలీ సో ఇన్ ద టెక్స్టైల్ ప్రొడక్షన్ విచ్ వాజ్ క్యారీడ్ అవుట్ మెయిన్లీ ఇన్ హోమ్స్ ఆర్ స్మాల్ వర్క్ షాప్స్ అండ్ వాజ్ ఓన్లీ పార్ట్లీ మెకనైజ్డ్. ఈ పరిస్థితి ఇంగ్లాండ్లో మార్పు వచ్చింది. అది టెక్స్టైల్ ప్రొడక్షన్ మీద బాగా ప్రభావం చూపించింది. ఎక్కడ టెక్స్టైల్ ప్రొడక్షన్లో కూడా ఎవరైతే ఇళ్ళ దగ్గర ఉండి లేదా చిన్న చిన్నగా ఒక సంఘం లాగా ఏర్పడి అక్కడ పనులు చేస్తారో అక్కడ కేవలం 1 లేదా 2 మెషిన్లు ఉన్నాయి, కానీ పెద్దగా మెషిన్స్ లేవు. కాబట్టి వాళ్ళపైన ఈ ప్రభావం బాగా పడింది అని
మనం ఇక్కడ గమనించాలి. ఇన్ దోస్ రీజియన్స్ ఆఫ్ యూరోప్ వేర్ ది అరిస్టోక్రసీ స్టిల్ ఎంజాయిడ్ పవర్, peasants struggled under the burden of feudal dues and obligations. దీనికి తోడు ఆ యొక్క ప్రాంతాలపైన ఈ యొక్క సామంతుల యొక్క అధికారం ఉంటూ ఉండేది, లేదా కొంచెం ఆర్థికంగా పలుకుబడి ఉన్నటువంటి, రాజకీయంగా కూడా పలుకుబడి ఉన్నటువంటి కుటుంబాలు కొన్ని ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉండి వారి యొక్క అధికారం ద్వారా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతులను కానీ స్థానికుల్ని బెదిరించటం, వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవటం, అప్పుడున్నటువంటి ఈ యొక్క ఫ్యూడల్ వ్యవస్థ ద్వారా వాళ్ళని ఖచ్చితంగా పనిచేసే విధంగా నియమావళిని చేయటం గమనించవచ్చు. ద రైజ్ ఆఫ్ ద ఫుడ్ ప్రైజెస్ ఆర్ ఏ ఇయర్ ఆఫ్ బ్యాడ్ హార్వెస్ట్ లెడ్ టు వైడ్ స్ప్రెడ్ పాపులరిజం ఇన్ ద టౌన్ అండ్ ద కంట్రీ. ఎప్పుడైతే ఈ యొక్క ఫుడ్ అంటే బియ్యం కానీ వరి కానీ వడ్లు కానీ రేటు పెరిగిందో ఆ సంవత్సరం, లేదా ఆ సంవత్సరం సరిగ్గా పంట రాలేదు, చేతికి వర్షాలు సరిగ్గా కురవలేదు, ఈ రెండు కారణాల వలన అప్పుడున్నటువంటి పరిస్థితి ఎలా అయిపోయిందంటే పాపులరిజం. పాపులరిజం అంటే ఏంటి అసలు? ముందు ఈ పదం అర్థం తెలుసుకోవాలి కదా మనం. పాపులరిజం అంటే మనం ఉన్నటువంటి పరిస్థితి సడన్గా మనకి 10 లక్షలు ఉన్నాయనుకోండి, ₹1,00,000 యొక్క విలువ బాగా తగ్గిపోయింది, అంటే రేట్లు బాగా పెరిగిపోయింది, ఇన్ఫ్లేషన్ పెరిగి మన యొక్క ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చి మనం ఉన్నవాళ్ళం పేదవాళ్ళగానో లేదా మధ్యతరగతి కుటుంబీకులుగానో మారిపోతే ఆ యొక్క పరిస్థితిని పాపులరిజం అని పిలుస్తారు. ఇది టౌన్లోనూ ఏర్పడింది, అలాగే దేశం అంతటా కూడా ఇటువంటి పరిస్థితులు ఏర్పడటం మనం గమనించవచ్చు. The year 1848 was one such year. 1848 సంవత్సరం అటువంటి ఒక సంవత్సరం. ఫుడ్ షార్టేజ్, వైడ్ స్ప్రెడ్ అన్ఎంప్లాయ్మెంట్ బ్రాడ్ ది పాపులేషన్ ఆఫ్ ప్యారిస్ అవుట్ టు ద రోడ్స్. మనకి సరైనటువంటి ఆహార నిల్వలు లేకపోవటం, భయంకరమైనటువంటి ఉద్యోగం లేమితనం, ఉపాధి లేకపోవటం వలన ప్రజల్లో ఆగ్రహ ఆవేశాలు వచ్చి వాళ్ళందరూ కూడా ప్యారిస్ వీధుల పైన వచ్చారు. అప్పుడు లూయి ఫిలిప్ అనేటువంటి వ్యక్తి రాజుగా ఉన్నాడు. అతన్ని 1830లో ఉద్యమం తర్వాత ఇతన్ని రాజుగా ఎంచుకోవటం జరిగింది ప్రజలే. కానీ ఎప్పుడైతే ప్రజలు రోడ్లపైకి వచ్చారో, బ్యారికేడ్స్ పెట్టారు కాబట్టి లూయి ఫిలిప్కి భయం వేసి అక్కడ ఉన్నటువంటి సైన్యం దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేశారు బ్యారికేడ్స్ని పెట్టి. మనకి ఎవరైనా విఐపీస్ వస్తే సెక్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అప్పటి వరకు మామూలుగా ఉన్నటువంటి రోడ్డు మధ్యలో అడ్డం పెట్టి చెకింగ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి బ్యారికేడ్స్ పెట్టారు. ఇక్కడ పెట్టి అతను పారిపోయాడు. ఎవరు పారిపోయారు? లూయి ఫిలిప్ పారిపోయారు. ఎక్కడికి పారిపోయారు? ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్ దేశానికి పారిపోయారు, వెళ్ళిపోయారు. ఈ విధంగా ప్రజలకి ఆగ్రహ ఆవేశాలు వచ్చి దానిపై ఉద్యమానికి రావటం మనం గమనించవచ్చు. అప్పుడు నేషనల్ అసెంబ్లీ ఒక నిర్ణయం తీసుకుంది. రాజుగారు వెళ్ళిపోయారు కదా, అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ నేషనల్ అసెంబ్లీగా పేరు మార్చుకున్నామని మనం బిగినింగ్లో చదువుకున్నాంగా. దేని పేరు మార్చాం? స్టేట్స్ జనరల్గా ఉన్నటువంటి పేరుని నేషనల్ అసెంబ్లీగా మార్చుకున్నారుగా. ఇప్పటి నుంచి మనం రిపబ్లిక్, మనకి రాజరికపు వ్యవస్థ వద్దు, రిపబ్లిక్ అని ఎప్పుడు అంటాం మనం? మనకి ఎప్పుడైతే లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం ఉంటుంది, అదేవిధంగా రాజరికపు వ్యవస్థ ఉండదు, నాన్ హెరిడిటరీ రూల్. ఈ 2 పాయింట్లు కనుకుంటే మనం దాన్ని రిపబ్లిక్ అనవచ్చు. మరి ఇప్పుడు ఉదాహరణకు ఫ్రాన్స్ చూద్దాం. ఫ్రాన్స్లో రాజ్యాంగం ఉందా? ఎస్ ఉంది. రాజుగారు ఉన్నారా? ప్రస్తుతానికి లేరండి, వెళ్ళిపోయారు కదా. ఎస్, వెళ్ళిపోయారు. కాబట్టి మనకి ఇంకా రాజరికం వద్దు. రాజరికం అంటే తండ్రి, తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత వాడి కొడుకు, అలా వస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని హెరిడిటరీ అంట, వారసత్వం. వారసత్వ నాయకులు ఉండకూడదు దేశానికి అధ్యక్షులుగా లేదా దేశం యొక్క రాజుల కింద.
ముఖ్యమైనటువంటి పదవుల్లో. కాబట్టి అది కూడా ఉండాలి అని డిక్లేర్ చేశారు. అదేవిధంగా అందరికీ, మగవాళ్ళందరికీ ఎవరికైతే 21 సంవత్సరాల వయసు అంతకంటే పైబడి ఉంటుందో వాళ్ళందరికీ రైట్ టు ఓటు వేసేటువంటి అధికారాన్ని ఇవ్వటం జరిగింది. నెక్స్ట్, అందరికీ ఉద్యోగం లేదా పని కల్పిస్తాం, రైట్ టు వర్క్. పని చేయాలంటే మనకి ఏదో ఒక పని వచ్చి ఉండాలిగా. పని కనుక రాకపోతే నేషనల్ అసెంబ్లీ ద్వారా వర్క్షాప్స్, మనకి చిన్న చిన్న పనులు నేర్పించి దాని ద్వారా వర్క్ వచ్చే విధంగా చేసి దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి అని అనుకున్నారు. ఉపాధి అవకాశాలు కలిగించాలి అనేటువంటి అంశం ఇక్కడ జరిగింది. అంటే 1830లో ఒక ఉద్యమం వచ్చింది. అప్పుడు వచ్చినటువంటి ఉద్యమం ద్వారా మారినటువంటి రాజు, వచ్చినటువంటి రాజు ఎవరు? లూయి ఫిలిప్ వచ్చిన తర్వాత కేవలం 18 సంవత్సరాలు, అంటే 1848వ సంవత్సరానికి మళ్ళీ వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఎకనామిక్ హార్డ్షిప్స్ వలన, ప్రజలకి ఉపాధి లేకపోవటం వలన వారికి ఆగ్రహం, ఆవేశం వస్తే వాళ్ళు వచ్చేటువంటి సమయంలో బ్యారికేడ్స్, ఎందుకు బ్యారికేడ్స్ పెట్టాలి? రాజుగారిని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు రాజుగారికి భయం వేసి రాజుగారు ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి చాటుగా వెళ్ళిపోవటం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, నేషనల్ అసెంబ్లీ ఏం డిసైడ్ చేసిందంటే, మనం ఇక నుంచి రాజరిక వ్యవస్థ మనకు వద్దు, మనం అందరం కూడా, మగవాళ్ళందరూ కూడా ఓటు వేయచ్చు, ఎవర్ ఈజ్ అబౌవ్ 25 years అండ్ అబౌవ్, అందరికీ కూడా ఉపాధి కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాము అని వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం మనం నేర్చుకున్నటువంటి యొక్క భాగంలో. మరి ఒక ఉదాహరణ చూద్దాం ఇక్కడ. ఎర్లియర్ ఇన్ 1845 the weavers in Celsia had led a revolt against the contractors who supply them the raw materials and gave them orders for finished textiles but drastically reduced their payments. ఇప్పుడు మనం సెల్సియా అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వీవర్స్, అల్లేటువంటి వృత్తి చేసేటువంటి వారు, పల్లెకారులు అంటారా, లేకపోతే ఈ యొక్క పద్మశాలీలు, ఎవరైతే ఈ యొక్క బట్టల్ని నేసేటువంటి వారిని వీవర్స్ అంటాం. వీళ్ళు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్కి వ్యతిరేకంగా ఒక ఉద్యమం నడిపారు. ఎందుకు? కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే, కాంట్రాక్టరు ఈ యొక్క వీవర్స్కి రా మెటీరియల్స్ ఇచ్చి వాళ్ళకి ఎన్ని చీరలు కావాలో లేకపోతే ఎన్ని బట్టలు కావాలో చెప్తాడు. ఒక 100 షర్ట్లు కావాలి, 100 షర్ట్లకి అతను మెటీరియల్ ఇస్తాడు. ఆ మెటీరియల్ ఇచ్చినాక వీళ్ళ 100 షర్ట్లు నేసి అతనికి ఇస్తే అతను కొంత మొత్తాన్ని వీళ్ళకి పేమెంట్ కింద ఇస్తూ ఉంటాడు. కాబట్టి ద జర్నలిస్ట్ పేమెంట్ ఇస్తూ ఉంటాడు. ఆ పేమెంట్ని బాగా తగ్గించేశాడంట. అలా తగ్గించేశాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వీవర్స్కి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళు ఈయన పైన ఆగ్రహావేశాలతో ఇతని పైకి రావటం మనం గమనించవచ్చు. దీన్ని ఒక జర్నలిస్టు రిపోర్ట్ చేస్తున్నారు మనకి. అతను చెప్తున్నాడు, విలియం వోల్ఫ్ అనేటువంటి యొక్క జర్నలిస్ట్, న్యూస్ చెప్తా ఉంటారు కదా, ఏం జరుగుతుంది మన రిపోర్టర్ చెప్తున్నారంటారు, అట్లా అతను రికార్డ్ చేసినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్ మనం గమనిస్తే, ఇక్కడ ఇన్ ద విలేజ్, ఆ యొక్క గ్రామంలో దాదాపు 18,000 మంది ప్రజలు ఉంటూ ఉన్నారంట. వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క కాటన్ని వ్యూ చేస్తూ ఉంటారు. ద మిజరీ ఆఫ్ ద వర్కర్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్. వారి యొక్క బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ద డెస్పరేట్ నీడ్ ఫర్ జాబ్ హ్యాడ్ బీన్ టేకెన్ అడ్వాంటేజ్ by the contractors to reduce the prices of the goods they order. ఎప్పుడైతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఉద్యోగాల యొక్క ఆవశ్యకత ఉంది అనేటువంటి అంశం కాంట్రాక్టర్కి తెలిసిందో, కాంట్రాక్టర్ దాన్ని అదునుగా తీసుకొని వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక చొక్కాకి 50 రూపాయలు చొప్పున ఇస్తే
దాన్ని కేవలం 20 రూపాయలు ఇస్తాను, నచ్చితే చేయండి లేకపోతే లేదు, ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం కావాలి అనేటువంటి వీక్నెస్ మన యొక్క కాంట్రాక్టర్కి తెలిసింది. తెలుసుకొని బాగా రేట్ని తగ్గించేశారు. 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు దీన్ని కేవలం 20 రూపాయలకి చేయటం ద్వారా ఖచ్చితంగా వాళ్ళ కోపం వచ్చిద్దా రాదా? వచ్చింది కదా. మనకు కూడా కోపం వస్తుంది కదా, వస్తుంది. మరి ఏం చేద్దాం? ఎస్. ఆన్ 4th June at 2 p.m. 4th June మధ్యాహ్నం 2 గంటలకి a large crowd of weavers emerged from their homes and marched up to the mansion of their contractor demanding higher wages. ఈ 4వ తారీఖు జూన్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి చాలా మంది ప్రజల సమూహం, ఎవరు? ఈ వీవర్స్, వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి బయలుదేరి ప్యారిస్లో ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప భవంతి ఏదైతే ఉందో, ఈ కాంట్రాక్టర్ ఉండేటువంటి భవంతులు దగ్గరికి వెళ్ళి, మాకు వేజెస్ పెంచండి, ఇంత తగ్గించొద్దు, 20 రూపాయలు ఉన్నదాన్ని మాకు పాతగా 50 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. కానీ అలా అడిగితే మనం వింటామా? అసలే మన కాంట్రాక్టర్ చాలా స్మార్ట్ కదా, మన సినిమాల్లో విలన్ ఉంటారు కదా అట్లా. సో దే వర్ ట్రీటెడ్ విత్ స్కాన్ అండ్ థ్రెట్స్ ఆల్టర్నేటివ్లీ. వాళ్ళని బెదిరిస్తూ భయపెడుతూ వాళ్ళని అడ్రస్ చేయటం జరిగింది. మీరు ఇట్లాంటి ఏషాలు ఇస్తే మిమ్మల్ని ఉద్యోగం ఇవ్వను, మీకు 20 రూపాయలు కూడా ఇవ్వను అనేటువంటి భయం అతను తీసుకొచ్చాడు. ఫాలోయింగ్ దిస్ ఏ గ్రూప్ ఆఫ్ దెమ్ ఫోర్స్డ్ దేర్ వే ఇన్ టు ద హౌస్, స్మాష్డ్ ఇట్ ఎలగెంట్ window panes, furniture, porcelain, and the other group broke into the stores and plundered its supplies of cloth, which they tore to shreds. The contractor fled with his family to the neighboring village, however, refused to shelter such a person. He returned 24 hours later, having requestioned the army. In exchange that followed, 11 weavers were shot. ఎప్పుడైతే వీళ్ళు అందరూ సమూహంగా వెళ్ళి అడిగారో, మన కాంట్రాక్టర్ గారు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా వాళ్ళని బెదిరించాడు. బెదిరిస్తే వీళ్ళకి ఇంకా కోపం వచ్చింది. కోపం వస్తే ఆ అందమైనటువంటి భవంతిలో చక్కగా ఉన్నటువంటి విండోస్, కిటికీలు బాగా కాస్ట్లీగా ఉన్నాయంట, చాలా బాగున్నాయంట. ఇంట్లోకి వెళ్ళి ఆ అద్దాలని, ఆ కిటికీల్ని పగలగొట్టేశారు. లోపల ఉన్నటువంటి మంచి ఫర్నిచర్, టేక్ వుడ్, దాన్ని కూడా పగలగొట్టేశారు. పైన సీలింగ్ పోర్సిలైన్తో డెకరేట్ చేశారు, దాన్ని పగలగొట్టేశారు. అది చేతికి ఏదంతే అది కొట్టేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కోపం వచ్చేసింది బాగా. ఇదే కాకుండా ఇంకో గ్రూపు లోపలికి వెళ్ళి స్టోర్ హౌస్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్లాత్, కాటన్ ఏదైతే ఉందో దాన్ని ముక్కలు ముక్కల కింద చింపేశారంట. వీళ్ళు చేసి ఇచ్చిన బట్టలని చింపేసి ముక్కలు ముక్కలు చేశారు దాన్ని. అప్పుడు ఈ బీభత్సాన్ని చూసినటువంటి మన కాంట్రాక్టర్ గారు ఏం చేస్తారు? రండి మంచి పని చేస్తున్నారు అంటారా? అనరు కదా, భయం వేస్తుంది కదా. కాబట్టి తన ఫ్యామిలీని తీసుకొని పక్కన ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ గ్రామం వాళ్ళు ఈ విషయం తెలుసుకొని ఇతనికి షెల్టర్ ఇవ్వలేదు, ఇతని కుటుంబానికి షెల్టర్ ఇవ్వలేదు. మరి గత్యంతరం లేదు కదా, మళ్ళీ వెనక్కి రావాలి. అప్పుడు ఏం చేశాడు? ఇతను భయం కదా. అప్పుడు ఉన్నటువంటి రాజుగారికి రిక్వెస్ట్ పంపించుకున్నాడు ఇతను, నాకు ఆర్మీ కావాలి, ప్రజలు నాపై తిరుగుబాటు చేస్తున్నారు, నాకు కొంచెం రక్షణ కల్పించండి అని ఇతను వేడుకున్నాడు. కాబట్టి రాజుగారు ఆర్మీని పంపించారు. 24 గంటల్లో మళ్ళీ కాంట్రాక్టర్ వెనక్కి వచ్చాడు. రండి చూసుకుందాం ఈసారి అని చెప్పి గుర్రాలతో సైనికులు రెడీగా ఉన్నారు. వచ్చారు. మన వాళ్ళకి ఇంకా కోపం వచ్చిందిగా, ఆల్రెడీ నేను ఎరగొట్టారుగా, మళ్ళీ ఈసారి ఎరగొడదామని మళ్ళీ వచ్చారు. వీడు ఎన్నిసార్లు చెప్పినా మన మాట ఏంటలేదు, ఖచ్చితంగా ఈసారి ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళు వచ్చారు. వాళ్ళు అలా రావటం, ఇక్కడ ఆల్రెడీ గుర్రాలపైన ఉన్నారుగా మనోళ్ళు, సైనికులను రెడీగా పెట్టుకున్నాగా, ఆల్రెడీ నేను దెబ్బతిన్నాం కదా. వాళ్ళు కాల్కి వచ్చినటువంటి ప్రజలకి కాల్పులు జరిగితే 11 మంది చనిపోయారంట. ఈ ఎదురు కాల్పుల్లో 11 మంది తమ యొక్క ప్రాణాలని కోల్పోవటం జరిగింది. అంటే ప్రజలు ఇంత వ్యతిరేకించినప్పుడు వారి యొక్క ఆర్మీ వాళ్ళకి రక్షణగా వచ్చింది కాబట్టి 11 మంది ప్రజల యొక్క ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. అది ఒక ఉదాహరణ. అదే రిపోర్టర్ మనకి
చెప్తున్నారు. ఎవరా రిపోర్టరు? ఎవరోనండి మర్చిపోయాం కదా, అందుకే కొంచెం గుర్తుపెట్టుకోవాలి. జర్నలిస్ట్ విలెం వోల్ఫ్. వోల్ఫ్ అని గుర్తుపెట్టుకోండి. గోల్ఫ్ బాల్స్ ఉంటాయి కదా, వోల్ఫ్. అది నెక్స్ట్ ఎపిసోడ్లో 1848 3.3 ద రెవల్యూషన్ ఆఫ్ ది లిబరల్స్. లిబరల్స్ అంటే మధ్యతరగతి ప్రజల యొక్క ఉద్యమం ఎలా జరిగింది ఆ సమయంలో. ఇప్పుడు దాకా మనం వీవర్స్ ఉద్యమం తెలుసుకున్నాం కదా, మధ్యతరగతి ప్రజల యొక్క పరిస్థితులు, ఆ సమయంలో జరిగినటువంటి మార్పులు ఏంటో కూడా రేపు లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చదువుకుంటారుగా? చదువుకుంటారులే, చదువుకోండి, బాగా రాయండి పరీక్షలు.